ముక్క పురుగుల నుండి మమ్మల్ని కాపాడండి అంటూ ఒంగోలు నగరంలోని పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీలకు చెందిన ప్రజలు రోడ్డెక్కారు. ఎఫ్సీఐ గోడ నుండి వచ్చే ముక్క పురుగుల తమను నరకయాతనకు గురి చేస్తున్నాయని ఆ రెండు కాలనీలకు చెందిన వారు మూకమ్మడిగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. దాంతో రెండు వైపుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి ఇరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం కొద్దిసేపటి తరువాత వారు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ గత 3 నెలల నుండి తాము ముక్క పురుగులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. శరీరంపై అవి వాలుతాయని, వాటిని తీసేలోపు ఇంకొన్ని వాలుతాయన్నారు. కంట్లో పడితే ఆ రోజంతా నరకం కనిపిస్తుందన్నారు. అన్నం తింటుంటే అన్నంలో పడతాయని, నీళ్లు తాగబోతే గ్లాసుల్లో పడతాయని వాపోయారు. ముక్క పురుగుల సమస్యను ఎఫ్సీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇటీవల కాంట్రాక్టర్ మారారని చెబుతున్నారని వాపోయారు. బ్లీచింగ్ వంటివి చేయకపోవడం వల్ల ముక్క పురుగులు మా మీద దాడి చేస్తున్నాయని పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీలకు చెందిన ప్రజలు వాపోయారు. సంవత్సరానికి ఖాళీలో ఉంటున్నాం. ఇప్పటికి పురుగులు పెడదాం స్టార్టింగ్లో ఉండింది, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు గత 3 నెలలు 4 నెలల నుంచి వీటి పురుగులు హెచ్చరిక కొట్టాము. యాజమాన్యం పురుగుల మందులు కొట్టక పురుగులు వచ్చి పొద్దున్నే 6 నుంచి 8 దాకా, సాయంత్రం 6 నుంచి 9 దాకా కళ్ళల్లో పడి పిల్లలు వాళ్ళ అన్నాల్లో కూడా కలుపుకొని అన్నాల్లో మంచినీళ్ళు కలుపుకొని తిని అల్లాడుతున్నారు. దానికోసం ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారు, మాకు 4-5 రోజులు టైం కావాలి, యజమాని మారారు, కాంట్రాక్ట్ మారారు అని చెప్పంటున్నాడు. దానికోసం మేము రోడ్ షో చేసాం. నేను గత 30 సంవత్సరాలు అయిందండి సార్ మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే అసలు పురుగులు తింటున్నాము, అన్నం తింటున్నాము కూడా అర్థం కాదు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి లేవు. మళ్ళీ 5-6 నెలల నుంచి చిన్నపిల్లల కళ్ళల్లో కూడా పడి వాళ్ళ కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నామని, ముసలి వాళ్ళు అయితే అసలు కళ్ళు కాని రాకామంటారు. దాని గురించి కొంచెం పాగుతున్నాయి సార్, పాగుతున్నాయి, అన్నంలో పడుతున్నాయి, మంచినీళ్ళు కూడా అవేనా సార్, మోసం పెట్టామని పడుతున్నాయి. ఇంకా మామూలుగా కాదు, ఎవరు తీసుకెళ్ళలేదు సార్. మాకు మేము చెప్పాము సార్, చాలా కూడా చెప్పాము. చెప్పినా కానీ వాళ్ళు మనకి చేయట్లేదు. 3 రోజులు అని అంటున్నారు కానీ వాళ్ళు మందులు కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. మరి దాని గురించి మీ మీడియా ద్వారా అందరికి వాళ్ళకి తెలియజేయాలి. ఎక్కువైపోయిందండి. ఆల్రెడీ ఎఫ్సీఐ కూడా యాజమాన్యం గారు కానీ, ఏజీఎం కానీ, మిగతా సభ్యులు కానీ చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా సరైన స్పందన లేదండి. కానీ దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే కలర్లో పడడం కానీ, నీటిలో కానీ, ఫుడ్లో కానీ, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ టిఫిన్ తింటున్నామో ఇప్పుడు చక్కలు తింటున్నామో కూడా అర్థం కాదు. అలా ప్రతిదీ ఉదయం 6:30 కానీ స్టార్ట్ చేస్తే 9:30 దాకా ఉంటాయండి. సాయంకాలం 5:30 కానీ స్టార్ట్ చేస్తే 9-9:30 దాకా ఉంటాయండి. దీనివల్ల ఎంత సమస్య ఉందంటే పిల్లల్లో కానీ, చుట్టుపక్కల ఏరియాలో ఈ 4-5 కాలేజీలు ఎంత సఫర్ అవుతున్నాయో మేము ఎఫ్సీఐ కూడా యాజమాన్యం చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమో కాంట్రాక్ట్ మారారు, మేము ఇప్పుడు వాళ్ళు చేయలేము, కాంట్రాక్టర్కి నష్టం వచ్చింది, వాళ్ళు ఇప్పుడు మేము చేయలేము అని చెప్పేసి చెప్తున్నారండి. ఈ సమస్యను మీడియా ద్వారా తీసుకొద్దామని చెప్పి